First case service 1940 పట్ట వచ్చింది 1980 చెప్పండి ఏం జరిగింది నానా నాకు 5 ఈ పోయి 5 పెళ్లి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. ఇప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు 30 సెంట్లు ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 47 ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదని ప్రభుత్వం పెళ్లి కూడా చేసుకునే విధానం లేకపోయింది. అది లేకుండా ఆయన పూజల్లో ఇల్లు కట్టుకున్నా ఉన్నా ప్రదేశం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. 47 అంటే ఇప్పుడు 2026 సార్ 53, 26, 79 సంవత్సరాలు. నాకు 53 సంవత్సరాలు సార్. నాకు 53 సంవత్సరాలు సార్. పుట్టకముందు సమస్య. మీ పేరు? అంబటి జేమ్స్. మీదే సమస్యలు? మీరెంత నలుగురా? అదే సేమ్ డ్రైవ్. మీరమ్మా? అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. పిల్లలు చదువులు కాదు కాకపోతే తెలియదండి. బ్యాంక్ పైన వెళ్తే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువులు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు చదువు కోసం బ్యాంక్ నుంచి కూడా లోన్లు ఇవ్వలేదండి. వల్ల నా పేరు మేరం మెండే సంతోషపురం అంటాము. మేము మిడిల్ రూమ్ కొన్నామంటే కొంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్ పుస్తకం కూడా ఇచ్చారండి. ఇస్తే మాకు పార్టీ పెంచారంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది పిల్లల నుంచి. దాని గురించి మీరు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా 4-5 ఏళ్ల ముందు 22 ఏళ్ళు అక్కడి నుంచి ఆవిడ బాధపడుతున్నాం. మీది ఎప్పుడు సమస్య ఇది? ఎప్పటి నుంచి ఈ సమస్య పెండింగ్ ఉంది? చాలా సార్ మేము కొన్ని 15 సంవత్సరాలు వచ్చేది. మా మంది లోన్ కింద లోన్ ఇస్తుంది సార్. ఎప్పుడు తెలిసింది మీకు? 5-6 సంవత్సరాలు తెలిసింది సార్. అంత ముందు ఎక్కడ ఇబ్బంది లేదు సార్. 5-6 సంవత్సరాలు మీకు అనుమానం మీకు రాలేదు? ఎప్పుడు వచ్చినా కానీ ప్రభుత్వ భూమి చెప్తున్నారని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సార్. చేద్దామా, అందుకనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తాం. మీకు వచ్చింది చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు
వీళ్ళందరూ చూశారు కదా. వీఆర్ సార్టింగ్ అవుట్ హియర్. ఎస్ సార్, ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటిని నమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ అండ్ 1B ఇస్తున్నాను సార్. అడంగల్ ఇది 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందొచ్చు. ఈ భూమి మీకు సరేనా? వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాలు మరి కొంత సార్. ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359 ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. మీ కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా, ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కరెక్ట్గా లిటిగేషన్ జాగ్రత్త. కొన్ని ఇక్కడ అన్నదమ్ములు కొట్టుకోండి, అది గొడవగా. ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూములు ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే, ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్ల అందరికి ఇప్పుడు ఇస్తే ఎలా మీరు చేసుకుంటారు? పది ఎకరాల 42 సెంట్స్ అమ్మ మొత్తం. ఇందులో మీది 10 ఎకరా, మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. నీ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భర్త సత్యనారాయణ, సీత, బోధనపు అదే నాగమణి ఉంది. నాగమణి గారు అప్పుడు ఉన్నారు. సత్యశ్రీ ధర పేరు వెంకట, పూర్ణ శ్రీనివాసరావు, వెంకటేశు, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య, జోదరపు సీత, సత్యనారాయణ. ఓకే అమ్మ. చాలా సంతోషం. ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్.
కూర్చోన్నట్టుగా. రంగనాయక లొకేషన్ 1B. నీ పేరేంటి? నా పేరు పాదనాథ్ చంద్రయ్య. చంద్రయ్య. పెట్టుకోండి, పెట్టుకోండి. పని చేయదు. ఇదేం మర్చిపోయింది. కూర్చోమా. ఎంత భూమి ఉంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో. లేదు ఏంటి, ఎంత భూమి? అది ఎక్కడ గొప్పలు చెప్పేది మా పాప చిన్నది. ఉమ్. నేను కొన్ని 20 సంవత్సరాలు కలిగి అది ఈ మధ్య మాకు విశేషంగా ఒక్కొక్క మాకు పొడుగు ఎప్పటి నుంచి మీకు రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాల నాకు అర్థమండి. 5-6 మీ దానివల్ల మాకు పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. మనం అధికార అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నాం కదా. కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. అన్ని తీసుకోండి. మీ పేరమ్మా? సూర్యకుమార్. ఎంతమంది ఏ భూమి? ఎకరం వరకు? ఇచ్చారండి. అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 4 సంవత్సరాలు నాకు దూరం వచ్చి అందులో నాకు హాస్టల్లో ఇచ్చున్నాను. ఆమె చేయలేదండి. రాత్రి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మమ్మల్ని పిలిపి వచ్చింది. మాకు మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు ఇదేంటి మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. చాలా బాగుంటాం. మీ అందరి ఆశీస్సుతో నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ నెక్స్ట్ అది మర్చిపోండి. 82 మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాలు కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. నేను ఇప్పుడు మారలేదండి. పాపలక్ష్మీరావు గారి ఇంటి పక్కన మా ఇల్లు. మా మాట ప్రోగ్రామ్ పొలం అసలు మా నాయకుడు నాయకుడి అంటే మా పెద్ద నాయకుడు. ఆ పార్టీ నాయకుడు పార్టీ. నువ్వేంటే నాకు 5 ఎకరాల భూమి ఉంది. అది అనాధీన ప్రభుత్వ భూమికి ముడిపోయింది. అది ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉంటుంది మీకు? మీ నాన్నగారి వాళ్ళ కానీ ఎప్పటి నుంచి? కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచి 15 ఏళ్ళు. మీది అండి. మాది 22,000 పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22,000 2019 అలా నుంచి ఉందండి. 18-19 నుంచి ఉంది. మీ దగ్గర వల్ల మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్. మీదండి? శ్రీనివాస్ అండి. అది సార్. అది 5 ఎకరాల 60 సెంట్ భూమి ఉంది సార్. 22 ఉంది. ఆ 22 అంటే ఇప్పుడు పరిష్కరించి మాకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు శ్రీరామచంద్ర. మాది 5 ఎకరాల 20 సెంట్లు అండి. 22 ఉందండి. అది మధ్యనే తీసి మాకు సాయం చేసినందుకు చాలా కోరుకుంటారు. నా పేరు వెంకటరామచంద్ర రామమాట. మా భూమి పొలిటికల్ సపోర్ట్ గ్రాంట్స్ అని చెప్పి 2016లోనే 22 ఏదో పెట్టారు. A1 ఏదో చేశారు. దీని గురించి నేను 2017 మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి కలిసాను. కలెక్టర్ గారు అది చూసి ఆ విషయం అందులో పొలిటికల్ ల్యాండ్ అని 1954 భూములని శాంక్షన్ చేస్తున్నాయని చూసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి మాట్లాడి వెంటనే వాటిని తొలగించడానికి మేము పెట్టిన అర్జీని మాకు రిటర్న్ ఇచ్చేసారు. 2017 డిసెంబర్ నెలనే మేము పెట్టిన అర్జీని వెనక్కి ఇచ్చేసి మీరు అర్జీలు పెట్టడానికి వీల్లేదు, ఇది మా రెవెన్యూలో చిన్న పొరపాటు, మీరు ఈ భూముల్ని తక్షణం తొలగించాలని చెప్పి వెంటనే ఆవిడ ఆ రోజున కలెక్టర్ గారు జేసీ మేడం ఇద్దరు కూడా మాకు రైతులందరినీ కూడా వెనక్కి తిప్పించేసి వెంటనే భూములన్నింటినీ తిరిగి 22A నుండి తీసేయడం జరిగింది. తీసేసిన లిస్టు మే నెల 12వ తారీఖున మన రిజిస్టార్స్కి వచ్చింది. రిజిస్టార్స్కి వచ్చాక రిజిస్టార్స్ దాని మీద బిల్డింగ్ పెట్టి ఉంచేసారు. ఏంటంటే తిరిగి నేను మళ్ళీ 4 నెలల తర్వాత ఇల్లు అడిగితే ఇది ఈలో ఉంటే కలెక్టర్ గారికి సంబంధం లేదు, ఈలో ఉంటే కలెక్టర్ గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు మరి అప్పుడు మాకు చెబుతున్నారు. ఇదే విషయం మళ్ళీ నేను తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. 2018 నవంబర్ డిసెంబర్ నెలలో ఇల్లు కలిసి మాట్లాడాను. ఆయన వెంటనే క్యాకేసి రిజిస్టర్ గారు రమ్మను మీకోసం కార్యక్రమాల్లో రిజిస్టర్ గారిని జిల్లా రిజిస్టర్ గారిని అడిగి ఏంటి ఎందుకు అడిగారు ఏంటని అడిగితే వాళ్ళు ఏదో కారణాలు చెప్తే నాకు రెట్లుగా రాసింది అని చెప్పి అడగడం, వాళ్ళు రాసి ఇవ్వడం, వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్టీఓ గారి దగ్గర నుంచి వివరణ తీసుకున్నాను.
మళ్ళీ తీసే అన్ని చేసే టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది. సరిగ్గా డిసెంబర్ నెల 2000 అధికారులు మారటం, ఉన్న అధికారులు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళటం, ఆ ప్రభుత్వం మారటం, ఆ రోజు నుంచి పడ్డాం సార్ నరకం. మాకు తెలిసిన 6 నెలలు 5 నెలల్లో మా భూమి తిరిగి మా చేతికి వచ్చిన భూమి మళ్ళీ అంతే. అన్ని సమస్యలు వచ్చాయి, మీకు అన్ని పరిష్కారం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడు అన్ని బాగుంది. మాది 1920 ప్రాంతంలో 9 లోన్ కోసం ఉంటాయి. లోన్ రాదు, పాప మ్యారేజ్ చేసేది 17 పాప రాయాలన్నా వీళ్ళు పట్టు చాలా ఇబ్బంది పడతాం చూస్తున్నామండి. ఇప్పుడు వల్ల అది వీడైందని నా పేరు రామయాల స్వామి అండి. 1919 చెప్పానంటే బ్యాంకు సొసైటీలో పెట్టానంటే లోన్ రావాలని ఏంటంటే 22E ఉందని అన్నానంటే నాకు ఉన్నది ఒక ఎకరం అవుతుంది. అదే డబ్బులు రాకుండా నాన్న ఇబ్బంది పడింది. పిల్లలు చదివించుకుంటాకే స్కిల్ చేసుకుంటాకే ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డానండి. మీ డ్రైవర్ అది సహాయం చేసి పెట్టాను. మీకు మరవలేదు. శ్రీనివాస్ నాకు 2 ఎకరాల భూమి ఉంది. అది 22A ఉందని తెలిసిందండి. నేను అమ్ముకుందాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడు తెలిసింది నీకు? అంతకుముందు నాకు తెలియదు అండి. ఎప్పుడు నుంచి ఉందో కూడా నాకు తెలియదు. అప్పుడు అమ్ముకుందాం అని అంటే అది 22A ఉంది, రిజిస్ట్రేషన్లు ఎవరికీ అవ్వవు అని అన్నారు. అంటే పిల్లల చదువుల గురించి, నాకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్ముకుందాం అనుకున్నాను. అంటే అది కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ అమ్ముకోవడానికి కూడా కుదరగా చాలా బాధలు పడతారు. ఇప్పుడు ఏమన్నా ముందుకు కల్పిస్తే మేము మీ దయచేస్తాం. మీరు అన్ని ఇస్తున్నాం, మీకు పట్టాలు ఇస్తున్నాం, అన్ని వెరిఫై చేశారు. ఈ రోజు నుంచి ఏవైతే మీరు 2 సంవత్సరాలు బాధపడ్డారో ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే రోజు వచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రీ హోల్డ్ చేసి మీ పేరుతో పట్టా కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక రాబోయే రోజులు ఈకేవైసీ కూడా అన్ని కూడా పెట్టి చేశారు. కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా పెట్టి వేరే వాళ్ళు మీ భూమి మార్చకుండా శాశ్వతంగా మీ భూమి మీ హక్కు కింద మీకు అందజెప్తున్నా. ఇవన్నీ కొన్ని సమస్యలు 8 దశాబ్దాల కంటే 80 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఒక పక్క మీరు ఒక సమస్య, వాళ్ళని చూస్తే 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా పరిష్కారం చేస్తున్నాం. ఇటీవల కాలంలో కొన్ని భూములు 22A కింద పెట్టారు. 4-5 సంవత్సరాలు ఇష్టానుసారంగా అన్ని కూడా పరిష్కారం చేసి విముక్తి కల్పిస్తున్నాం. మీరందరూ ఆనందంగా ఉండాలి, బాధపడకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ భూమి మీ ఇష్టం, మీ సొంతం, మీ హక్కు. చాలా ధన్యవాదాలు. రండి, ఒకరు రండి. బట్టా తీసుకున్న ముందుగా రామ్మా. తీసుకోండి. తీసుకోండి. సార్ దగ్గర తీసుకోండి. రండి. రండి, అందరూ రండి. ఎవరికి డబ్బులు ఇవ్వాలి కదా? మీ ఊర్లో ఈ రోజు 2115.66 ఎకరాలు
మీకు అందరికీ పట్టాలు ఇస్తున్నాం. మొత్తం 3 గ్రామాల్లో అందరికీ పట్టాలు ఇస్తున్నాం. మీ సమస్య 945 మందికి విముక్తిగా చేస్తున్నాం. మీ భూమి మీ హక్కు ఇప్పటి నుంచి రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఈ రికార్డ్ ఎవరు మార్చలేదు. ఇంకా వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీ భూమి